హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. కాస్త గ్యాప్ వచ్చిందండి. సో నేనైతే ఈరోజు బుడకాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈజీగా. ఇప్పుడు సీజనల్ వెజిటబుల్ కదండి ఇది చాలా హెల్దీ కర్రీ. ఎప్పుడైనా మనం దొరికినప్పుడు తీసేసుకోవడమే చాలా బెటర్. సో ముందుగానైతే నేనైతే మార్కెట్ నుండి ఇలా ఒక పావు కేజీ తీసుకొచ్చేసుకొని ఇలా ఫ్రెష్గా కడిగేసుకొని ఇలా సన్నగా తరిగేసి అయితే పెట్టుకున్నాను. వీటికి కావాల్సినవి మిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలండి. ఉంటే కాస్త కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసాను. కాస్త ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. ఇది కాస్త వేగాక పసుపు, ఇంకాస్త హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇది కాస్త పచ్చిదనం పోయినాక మనం తరిగి పెట్టేసుకున్న బుడకాకరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని పోపునంతా ఈవెన్గా పట్టించేసి కాస్త మగ్గనిద్దాము. కాస్త మగ్గిన తర్వాతనే సాల్ట్ అయితే వేసేసుకోవాలి, ముందుగానైతే వేసేసుకోవద్దు. చూడండి, ఇవైతే ఫ్రై అయినవి. కాస్త ఇప్పుడైతే కట్ చేసేసి పెట్టుకున్న బుడకాకరకాయలు అయితే వేసేసుకున్నాను. కాస్త వీటిని అయితే మగ్గనిద్దాము. ఇందులో కాస్త కొందరు పాలు కూడా వేసేస్తారండి, పాలు కూడా వేసుకుంటారు. పాలు వేసేసుకుంటే కాస్త మనకి టెక్స్చర్ అనేది వస్తుంది. దీనికి కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఈవెన్గా కలిపేసి కాస్త మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత మనకు కావాల్సినంత కారప్పొడి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ కాస్త ధనియాల పొడి వేసేసుకొని కాస్త ఫ్రై అవనిస్తే మనకి ఎమ్మి బుడకాకరకాయ కర్రీ రెడీ అండి. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.